అందరికీ నమస్కారం అండి. ఇది శ్రీకాకుళం జిల్లా చిలకపాలెం జంక్షన్ నుంచి విజయనగరం జిల్లా రామభద్రపురం జంక్షన్ వరకు ఉన్నటువంటి ఒక లింక్ రోడ్ అండి. ఇది జాతీయ రహదారి 16. ఇది పశ్చిమ బెంగాల్‌లోని కలకత్తా నుంచి తమిళనాడులోని చెన్నై ఈ 2 మహానగరాలను కలిపే రహదారి. ఇంకొకటి జాతీయ రహదారి 26 ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నాన్ని, అదేవిధంగా ఆహ్, ఛత్తీస్‌గఢ్‌లో రాయ్‌పూర్ సిటీని కలిపే ఈ 2 జాతీయ రహదారులను కనెక్ట్ చేసే ఒక లింకింగ్ రోడ్ అండి ఇది. ఇది సుమారు 70 కిలోమీటర్లు పొడవుతో ఈ రోడ్డు ఉంటుంది. చాలామంది ఒరిస్సా, ఆహ్, ఛత్తీస్‌గఢ్‌కు చెందినటువంటి వ్యక్తులు ఈ దారి గుండా ఎక్కువగా ప్రయాణాలు, రాకపోకలు సాగిస్తుంటారు. ఎందుకంటే ఇలా రావడం వలన వాళ్ళకి డిస్టెన్స్‌తో పాటు సమయం కూడా కలిసొస్తుందనేది ఇది. ఇది చూస్తే మనకి పగలు చూస్తే పెద్దగా మనకి ట్రాఫిక్ కనిపించలేదు. అంటే ఈ పగలంతా లోకల్ ట్రాఫిక్ ఉంటది. ఇక్కడున్నవన్నీ చిన్న చిన్న పల్లెటూర్లు కాబట్టి పెద్ద ట్రాఫిక్ అనేది ఉండదు. కానీ రాత్రి చూస్తే మాత్రం ఈ రోడ్డు ఫుల్ ట్రాఫిక్‌గా ఉంటది. ఎందుకంటే ఇక్కడ ఒరిస్సాలో ఉన్నటువంటి కొరాపుట్టు, మల్కన్‌గిరి, అదేవిధంగా నవరంగ్‌పూరు, ఇంకా ఛత్తీస్‌గఢ్‌లో ఉండేటువంటి జగదల్పూరు, దంతెవాడ, సుక్మా మొదలైనటువంటి జిల్లాల నుంచి ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా మళ్ళీ ఒరిస్సాలో ఉన్నటువంటి భువనేశ్వరు, కటక్, పూరి, తర్వాత వెస్ట్ బెంగాల్, అలాగే ఆహ్, భువనేశ్వరు మొదలైనటువంటి నగరాలకు చేరుకోవాలని అనుకుంటే ఇదే అత్యంత దగ్గరైనటువంటి మార్గం. అత్యంత సమయాన్ని ఆదా చేసేటటువంటి మార్గం. అందుకు ఈ రోడ్డుకు విశిష్టమైనటువంటి ప్రాధాన్యత ఉంది. మరి ఈ ప్రాధాన్యతను గుర్తించి మన ఆహ్, రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు దీనిని 4 వరుసలుగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలనేవి సాగుతున్నాయి. దీనిపైన పార్లమెంట్‌లో కూడా చర్చ జరగడం జరిగింది. మరి ఇప్పుడు దీనికి ఇది శాంక్షన్ కూడా అయిపోవడం జరిగింది. అయితే మరి ఇది 4 రోడ్లు రావడం వలన ఈ రోడ్డు తాలూకా వెడల్పనేది పెరగడం జరుగుతుంది. అయితే ఈ రోడ్డు వెడల్పు పెరగడం అనేది దీనివలన ఏమైనా ఇబ్బందుందా అని అనుకుంటే, మరి మనం ఇక్కడ దారి పొడవునా చూస్తున్నాము ఇంత గ్రీనరీ. ఇంకెక్కడ కూడా ఇంత గ్రీనరీ కనిపించదు ఏ రోడ్డు దగ్గర కూడాను. జనరల్‌గా ఇక్కడ అనేక రకాలైనటువంటి పండ్ల జాతి మొక్కలు, చింత, అదేవిధంగా మామిడి చాలా ఎక్కువ రకాలైనవి ఉన్నాయి. మరి మీరు చూస్తే ఇప్పుడు ఈ విద్యుత్తు లైన్స్ ఏవైతే వెళ్తున్నాయో చూడండి. ఈ విద్యుత్ లైన్స్ వెళ్ళే దగ్గర ఇది ఈ మధ్యన వేసినటువంటి కొత్త విద్యుత్ లైను. ఈ లైన్ కింద అనేకమైనటువంటి దేశవాళీ మామిడి చెట్లనేవి ఉండేవి. వీటిని కొట్టేయటం జరిగింది. ఈ విద్యుత్ లైన్‌లో భాగంగా. ఇలాగ ఇంకా ముందుకెళ్తే మనకి ఎక్కువ చెట్లు కనిపిస్తుంటాయి. అయితే ఇక్కడ దీని గురించి ఇంత ఎక్కువగా చెప్పుకోవడానికి కారణం ఏంటంటే, ఇది 4 రోడ్లుగా విభజించినప్పుడు, ఈ రోడ్డుకు ఇరువైపులా ఉన్నటువంటి ఈ చాలా అరుదైనటువంటి దేశవాళీ, కొన్ని ఇంచుమించు ఒక 70, 80 సంవత్సరాల వయసు గల దేశవాళీ చింత చెట్లు, మామిడి చెట్లు ఇవన్నీ కూడా ఆహ్, హ్మ్. కొట్టివేయడం జరుగుతుంది భవిష్యత్తులో. ఇదే మనము ఈ వీడియోలో చూసినటువంటి గ్రీనరీ మరికొద్ది రోజులు పోతే మనము చూసే అవకాశం ఉండదనే ఉద్దేశంతో ఒక ప్రజలకు ఒక చెట్ల పట్ల, పర్యావరణం పట్ల ఒక అవేర్‌నెస్‌ను క్రియేట్ చేయడానికి, సృష్టించడానికి చేసినటువంటి ఈ వీడియో. ఇప్పుడు మేము ఈ రామభద్రపురం నుంచి చిలకపాలెం ఈ దారిలో కేవలం ఈ 70 కిలోమీటర్ల దారిలో కేవలం ఒక 40 కిలోమీటర్ల దూరాన్ని మేము బండి ద్వారా వెళ్ళి వీడియో తీయడం జరిగింది. అయితే ఇది రాజాం నుంచి రామభద్రపురం వరకు వెళ్ళే దారండి. చూడండి. ఈ చెట్లు ఒకసారి మీరు చూడండి.
అనేక రకాలైనటువంటి చెట్లు కనిపిస్తుంటాయి. చూడండి ఈ చెట్టు చూడండి ఎంత పెద్ద చెట్టుందో ఇది. దీని వయసు మనము ఇంచుమించు సుమారు నాకు తెలిసి ఒక 70, 80 సంవత్సరాల వయసుంటదనుకుంటున్నాను. చూడండి ఇది ఒక మామిడి చెట్టు. ఇది చింత చెట్టు. ఇంకా వెళ్తుంటే, వెళ్తుంటే ఇంకా ఎక్కువ వృక్ష సంపదనేది కనిపిస్తూ ఉంటది. చూడండి ఇదొక మామిడి చెట్టు. చూసారా రోడ్డు ఎంత నిర్మానుష్యంగా ఉంది. ఇది ఉదయం 8 గంటలకు తీసినటువంటి వీడియో అండి. ఉదయం 8 గంటలకే రోడ్డు ఎంత నిర్మానుష్యంగా ఉంది చూడండి. అదే ఒక మధ్యాహ్నం ఎండ టైంలో ఇంకా ఎంత నిర్మానుష్యంగా ఉంటదో. అంటే ఇక్కడ జనాలు తిరిగేది చాలా తక్కువ. లోకల్ పాపులేషన్ తిరిగేది. ఇక్కడ అంటే పాపులేషను కొంచెం డెన్సిటీ జనసాంద్రత తక్కువున్నటువంటి ప్రదేశం అండి ఇదంతాను. అందుకే ఇక్కడ ఎక్కువగా మనకి వెహికల్స్ కనిపించవు. ఇది నైట్ అనేది ఈ రోడ్‌లో ట్రాఫిక్ విచిత్రంగా ఉంటుంది. చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంటది. సుమారు ఒక 300 వరకు వాల్వోస్ తిరుగుతాయి. అంతేకాకుండా ఒక 1000 లారీల వరకు తిరుగుతాయి. అంతేకాకుండా ప్రైవేట్ వెహికల్స్, టాక్సీస్, కార్లు ఇవన్నీ కూడాను సుమారు ఒక 2000, 3000 వరకు తిరుగుతుంటాయి. రోడ్డు నైట్ ఖాళీ ఉండదు. చూడండి ఈ చెట్లు. ఇక్కడ మనము మేము బాధపడుతున్నటువంటి విషయం ఏమిటంటే, సాధారణంగా ఎక్కడ కూడా ఇంత భారీ సంఖ్యలో వృక్ష సంపదనేది రోడ్డుకి ఇరువైపులా లేదు. కానీ ఇక్కడ చాలా భారీగా వృక్ష సంపదనేది ఉంది. మరి ఇవన్నీ కూడా దేశవాళీ మామిడి చెట్లు. ఈ ఈ దేశవాళీ మామిడి చెట్లు చాలా అరుదైనటువంటి రకానికి చెందినటువంటి మామిడి చెట్లు. మరి ఇవన్నీ కూలిపోతే రేపు వీటినన్నిటిని తెగ నరికితే ఇవి అంతరించిపోయే ప్రమాదం ఉంది. చెట్టు చూడు ఎంత ఉంది. హైట్ ఒక చెట్టు లాగా ఉన్నట్టు. ఇది సుమారు మనము బాడంగి అనే ఒక మండల కేంద్రం దగ్గరకొచ్చేసాము. చూడండి అందరూ ఉపాధి హామీ పనికి వెళ్తున్నారు చూడండి. ఇది ఉపాధి హామీ పథకం చేసే చెరువు ఈ వర్క్ అవుతుంది. ఇక్కడ ఈ చెట్లన్నీ కూడా ఈ మామిడి చెట్లు పంట అనేది వచ్చేటప్పుడు వీటిని వేలం వేస్తారు. ఈ చెట్టుని పాడుకుంటారు. మొత్తం ఈ రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి మామిడి చెట్లన్నిటిని వీటిని వేసవిలో కాపలా కాస్తూ వీటిని కొంతమంది ఈ చెట్లని వేలం పాట పాడుకొని ఈ ఫలసాయాన్ని అమ్ముకుంటారు. చూడండి ఇవన్నీ కూడా మామిడి చెట్లండి. ఇదిగోండి ఇదొక మామిడి చెట్టు, ఇదొక మామిడి చెట్టు. ఇదిగోండి ఇవన్నీ కూడా చూడండి చెట్లు ఎలా ఉన్నాయి. ఇక్కడ చూడండి గ్యాప్, 2 చెట్ల మధ్య గ్యాప్ ఎలా వచ్చింది. చాలా లెస్ ట్రాఫిక్ అండి. ఎక్కువ ఉండదు ట్రాఫిక్ అసలు ఎప్పుడు ఇలాగే ఉంటుంది. మహా తిరిగితే ఈ రూట్‌లో పగలు ఒక 4, 5 బస్సులు తిరుగుతుంటాయి అంతే. రాజాం టు సాలూరు, సాలూరు టు తెర్లాము, అదేవిధంగా శ్రీకాకుళం టు సాలూరు, తర్వాత జైపూర్ టు బరంపూర్. ఇది ఒరిస్సాలో బరంపూర్‌ని మళ్ళీ ఒరిస్సాలో జైపూర్‌ని కలుపుతది. అంటే అంతేకాకుండా మళ్ళీ నవరంగపూర్ టు బరంపూర్ ఒకటి ఇలా పర్లాకిండి మీదకి వచ్చి ఇలా పాలకొండ ఇలా వచ్చి మళ్ళీ ఈ రూట్‌లోనే వస్తదండి. అంటే ఇది మనకి కోరాపుట్, నవరంగపూరు, మల్కంగిరి, జగదల్పూరు, అదేవిధంగా దంతెవాడ, అంతేకాకుండా సుక్మా ఇలాంటి ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి ప్రజలందరూ ఒరిస్సా, బెంగాల్ వెళ్ళాలంటే ఇదే అత్యంత అనువైనటువంటి దారి. ఇంతకు మించి మంచి దారి లేదు. కిలోమీటర్స్ డిస్టెన్స్ కూడా తగ్గుతది. అంతేకాకుండా సమయం కూడా తగ్గుతది. మళ్ళీ విశాఖపట్నం వెళ్ళి విశాఖపట్నం నుంచి వచ్చే దారులైతే ఉన్నాయి. కానీ అవి ఎక్కువ డిస్టెన్స్ అవుతాయి. ఎక్కువ సమయం అవుతది. కాబట్టి అందరూ ఎక్కువగా ఈ దారినే చూజ్ చేసుకుంటారు. ఇది మనం బాడంగి దగ్గరకొచ్చామండి. ఇక్కడ ఒక ఎయిర్‌పోర్ట్ ఉంటదండి. బాడంగి ఎయిర్‌పోర్ట్ అంటారు.
ఇదిగోండి కనిపిస్తుందా? ఇటువైపు బండి వచ్చింది కదా, ఇది చూపిస్తాను చూడండి. అలాగా అదిగోండి ఇది ఎయిర్పోర్ట్ అండి, ఇదంతను బాడింగ్ ఎయిర్పోర్ట్. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో విమానాలకు ఇంధనాన్ని నింపుకోవడానికి ఇక్కడ ఈ ఎయిర్పోర్ట్ని కట్టడం జరిగింది. సేమ్ ఇలాంటి ఎయిర్పోర్ట్ని అక్కడ వెస్ట్ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం, అక్కడ ప్రకాశం జిల్లాలో దొనకొండలో కూడా కట్టడం అనేది జరిగింది. ఇదంతా ఎయిర్పోర్ట్ అండి. ఇది బాడంగి, విజయనగరం జిల్లా. చూడండి ఇక్కడ ఎంత దట్టంగా ఉన్నాయి చెట్లు, మామిడి చెట్లు చాలా దట్టంగా ఉన్నాయి ఇక్కడ మామిడి చెట్లు. అలా చూస్తూ ఉండండి రోడ్డు పక్కన చెట్లు. అదేవిధంగా చూడండి ఇక్కడ ఎద్దుతో దున్నుతున్నారు, ఎద్దులతో సేద్యం అవుతుంది చూడండి. ఇంకా ఇటువైపు ఒక ఎలక్ట్రిక్ లైన్, ఇది కూడా కొన్ని చెట్లని తినేసింది లైన్ కూడా. ఒకప్పుడు ఈ ఎలక్ట్రిక్ లైన్స్ ఈ రెండు రాకముందు చాలా ఎక్కువ సంఖ్యలో చెట్లు ఇంకా డెన్సిటీ దగ్గరగా ఉండేది, కానీ ఈ లైన్స్ కొన్ని చెట్లను తినేయటం జరిగింది. అదే ఇప్పుడు చూడండి మామిడి చెట్టు. అదేవిధంగా ఇప్పుడు ఒక బస్సు వెళ్ళింది చూసారా? ఆ బస్సు శ్రీకాకుళం టు సాలూరు, సాలూరు టు శ్రీకాకుళం వెళ్ళే బస్సు అండి అది, పల్లి వెలుగు. చూడండి ఈ చెట్లు, ఇవన్నీ మామిడి చెట్లేనండి. ఇది రకానికి ఒక మామిడి చెట్టు అండి ఇదంతను. చూడండి ఎంత దగ్గర. అదేవిధంగా ఇటువైపు కూడా అలాగే ఉండేవండి కొన్నాళ్ళు. ఈ కొత్తగా వచ్చినటువంటి ఎలక్ట్రిక్ లైన్ వల్ల పోయాయి. చెట్లు కొట్టలేదు కానీ ఆ చెట్లు చిగుర్లు అనేవి, చివర్లు అనేవి కట్ చేయడం జరిగింది, చివరి కొమ్మలు. అలాగా ఇది బాడంగి దాటిన తర్వాత గజరాయని వలస అండి. ఈ మధ్యన ఏదో తెలుగుదేశం పార్టీ కార్యక్రమం జరిగినట్టుంది, దానికి సంబంధించి ఇక్కడ వీళ్ళు ఇవన్నీ పెట్టడం జరిగింది. చూస్తే అలాగ అనిపిస్తుంది. చూడండి పెద్ద ట్రాఫిక్ అయితే లేదు కదా. ఇంకో విషయం గమనించారా? రోడ్డు పక్కన బాగా విపరీతంగా చెత్త పోయడం జరిగింది. ఇది కూడా మన పర్యావరణ పరిరక్షణలోన దానికి సంబంధించి ఒక భాగమే. చూడండి ఎంత చెత్త పోసారు అక్కడ. ఇది ఇప్పుడు చెత్త అనేది ఒక పెద్ద సమస్యగా తయారైంది. ఇటువంటి సందర్భాల్లో ఈ చెత్తను మన పంచాయతీ వాళ్ళు తీసుకెళ్ళినా సరే, వాళ్ళు తీసుకెళ్ళి దాన్ని ఒక దగ్గర ఒక డంపింగ్ యార్డ్లు, ప్రతి పంచాయతీకి డంపింగ్ యార్డ్ ఉంది. కానీ అక్కడికి తీసుకెళ్ళినా సరే చాలామంది ప్రజల్లో ఇంకా చైతన్యం అనేది లేదు, దీనిపైన ఒక అవగాహన అనేది లేదు చెత్త పైన. ఆ చెత్తను పంచాయతీ వాళ్ళకు కూడా ఎవరు తీసుకొచ్చి ఇలాగ రోడ్డుపై పోస్తారు. ఇది వాహనదారులకు చాలా ఇబ్బంది. ఈ చెత్త కుళ్ళి దుర్గంధభరితమైనటువంటి వాసన రావడం అనేది జరుగుతుంది. ఇది ఎవరికైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. చూడండి ఇక్కడ పెంట కూడా పోసేశారు, పశువుల పెంట. అది పొలంలోకి వెళ్తుంది, కానీ దాంట్లో విపరీతంగా ప్లాస్టిక్ కలిసిపోయి మన పొలం అనేది ప్లాస్టిక్తో నిండిపోవడం అనేది జరుగుతుంది. ఇది కూడా, దీనిపై కూడా రైతులకు ఏ విధమైనటువంటి అవగాహన లేదు. పెంట కుప్ప అనేది పెట్టుకున్నది మన కళ్ళం జాగాలో ఏ విధమైనటువంటి పాలిథిన్ కలవని ప్రదేశంలో పెంట కుప్ప పెట్టుకోవాలి. లేదు ఇలా రోడ్డు పైన పెడితే దీనిపైన పాలిథిన్ పడి అది మన పొలంలోకి వెళ్ళి మన పొలంలో ఉన్నటువంటి సహజసిద్ధమైనటువంటి వ్యవస్థను పాడు చేయడం జరుగుతుంది. కాబట్టి చెత్త మనం ఇంటిలో వాడుకునే చెత్త పైన ఒక రకమైనటువంటి ఒక అవగాహన అనేది ఉండాలి. దాన్ని ఎలా మనము తగ్గించుకోవాలి, దాన్ని ఎలా మనము రీసైకిల్ చేసుకోవాలి. ఈరోజు
ఈ రోజుల్లో పంచాయతీలో సచివాలయం ఉద్యోగులు స్వీపర్స్ వచ్చి తీసుకెళ్ళడం జరుగుతుంది. వాళ్ళకి ఇచ్చేటటువంటి ఆ చెత్తను ఆ బండికి వేసి ఆ చెత్తను రీసైక్లింగ్‌కి పంపించే అవకాశాన్ని మనము ఇవ్వాలి. కానీ అలా ఇవ్వకుండా దాన్ని తీసుకొచ్చి ఎక్కడ ఖాళీ ప్లేసులుంటే ఖాళీ ప్లేసుల్లోన, వాటర్ బాడీస్‌లోన, కాలువల్లోన, చెరువుల్లోన, రోడ్డు పక్కన పోసేస్తుంటారు. అంతేకాకుండా ఫంక్షన్స్ అయితే ఆహ్, ఆ ఎంగిలి ఆకులను, ఆ కోడి కోల్చేస్తే ఆ కోడి ఎంట్రుకలను, ఆ పేగులను వాటిని కూడా రోడ్డు పాయింట్‌లోన, ఖాళీ ప్లేసుల్లోన పడేయడం అనేది జరుగుతుంది. ఇదంతా ఒక మన ప్రదేశాన్ని అపరిశుభ్రం చేసుకునే చర్య గాని, బాగు చేసుకునే చర్య కాదు. దీనిపైన కూడా కనీసమైనటువంటి అవగాహనతో ఆలోచించాలనేదే మా యొక్క మనవి. ఇది మనము ఇంచుమించు దగ్గర రామభద్రపురం దగ్గరకొచ్చేసాం. చూడండి ఎన్ని చెట్లున్నాయో. ఇవన్నీ కూడా ఆహ్, మామిడి చెట్లే. మీరు ఈ వీడియో ఎందుకు తీశానంటే, చూసారా ఎన్ని చెట్లున్నాయో? ఇది 4 లైన్స్ రోడ్డుగా మారిన తర్వాత ఈ చెట్లన్నీ కొట్టివేయడం జరుగుతుంది. కాబట్టి ఆహ్, నేనైతే ఇందులో కనీసం ఒక 20 రకాల మొక్కలను తీసుకొని నా పొలం గట్ల పైన గాని, లేదంటే కాలువ గట్ల పైన గాని నాటాలని నేను ఒక నిర్ణయంతో ఉన్నాను. ఎందుకంటే ఇవి చాలా అరుదైనటువంటి దేశవాళీ రకానికి చెందినటువంటి మామిడి మొక్కలు. ఇది మన యొక్క సంపద. మీరు కూడా వీలైతే వీటి తాలూకా టెంకలను సేకరించి వీటిని అభివృద్ధి చేసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.